వాడు అడ్డం రాడు కాబట్టి ఆయన సావును కీర్తిగా పెట్టుకొని రాజకీయం చేస్తుంది. బతికున్నప్పుడు ఆయనను ఎట్లా చూసుకున్నారు, అది ఇంపార్టెంట్. అయితే ఆ విగ్రహం పెట్టును బాగానే ఉన్నది, ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటూను బాగానే ఉన్నది. కానీ ఇంకా కొద్దిగా డీప్గా పోతే మరి ఆ సీన్ అన్ని యాదకు రావా? వైస్రాయ్ హోటల్లో చెప్పులతో కొట్టుడు, గవర్నమెంట్ని కూలగొట్టుడు, ఇవన్నీ కూడా వస్తాయి దీంట్లో. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆయనకు రుణపడి ఉండాలనో వీళ్ళందరూ కూడా ఆయనకు రివర్స్ అయిన వాళ్ళే. అయితే ఇదంతా ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు అంతే. ఎన్టీఆర్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. సరే, రాజకీయంగా చంద్రబాబు నాయుడు వాడుకుంటాడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు వాడుతున్నాడు? ఇప్పుడు ఈయనకు పెట్టుబడి పెట్టిందే వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు కూడా మహాకూటమిలో భాగం అనుకుంటేనే తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిండు. అప్పుడు అనుకోకుండా గెలిచి ఉంటే ఇప్పుడు ఉండేదే అప్పుడే జరిగేది. అది అనుకోకుండా ఓడిపోయింది కాబట్టి తెలంగాణ కొద్దిగా సేఫ్ ఉండే. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు నాయుడే ప్రమోట్ చేసిండు. ఆయన సామాజిక వర్గం వాళ్ళే ఆయనకు అండగా ఉన్నారు. అందరు అంటారు రెడ్లు ఆయనను ప్రతిపాదించారు, రెడ్ల మనిషి అంటారు. అది ఓకే, ఆ రెడ్డి ఫీలింగ్తో ఉండుండొచ్చు. కానీ ఆయనకు పెట్టుబడి కానీ ఓట్లు కానీ ఫుల్గా వేరే సామాజిక వర్గాలు ఎక్కువ సపోర్ట్ చేసినాయి ఆయనకు. అదంతా రుజువు అవుతుంది. మేము అప్పుడే చెప్పినాం ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, యూటీ గీటీ ఇదంతా పెద్ద ప్లానింగ్ ఉంది, 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ఖతం కాబోతుంది. మీరే సాక్షులు, మీకే చెప్పిన. ఇవాళ మీరు ఒక్కొక్కటి చూసుకుంటా పోతుండ్రు. మొన్న మోడీ రావడము, వీళ్ళందరూ కూడా ఒక క్యాలెండర్ లాగా రాసుకున్నారు. ఈ ఇయర్ వరకు ఇట్లా చేయాలి, ఈ ఇయర్ ఇట్లా చేయాలి, ఇప్పుడు ఇట్లా చేయాలి. ఇప్పుడు చూడండి ఎంత దారుణం, మోడీ వచ్చి వీళ్ళిద్దరిని కలిసిండు, చంద్రబాబుని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి కలిసిండు. అంటే తెలంగాణ టార్గెట్, అటు ఆంధ్రలకు టార్గెట్, అటు బీజేపీకి కూడా టార్గెట్. ఎన్డీఏ ఎట్లా సొర్రాలనే దాని మీద ఒక వ్యూహాత్మకంగా వచ్చేసింది. అక్కడ పబ్లిక్కి కూడా చెప్పకనే చెప్పేసిండ్రు ఏమని, ఈ ముఖ్యమంత్రి కూడా మావాడే అని నవ్వుకుంటా బాగా కాన్ఫిడెన్స్ తో చెప్తూ ఉంటే ముఖ్యమంత్రి కూడా కిలకిలా నవ్వుకుంటూ అవును ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు, సరే సరే ఓకే అని ప్రపోజల్ ఇస్తే ఆయన ఆల్రెడీ చెప్పింది కదా, నాకు కూడా నాకు గిరాకీ చాలా ఎక్కువగా ఉంది, అందుకే నాకు అంత డిమాండ్ ఉంది కాబట్టి ఆయన రమ్మన్నాడు. అవును, ఆయనకి ఐడియాలజీ లేదని ఆయన చెప్పుకున్నాడు. నేను అమ్ముడు పోయేటోని కొనేటోని, నన్ను ఎవడైనా కొంటారు, బజార్లో సరుకును నేను చౌరస్తా మీద నిల్చుంటా, ఎవడైనా కార్లు ఎక్కించుకొని పోవచ్చు అన్నట్టే కదా. అటు మోడీ